ఇలాంటి క్లాతులు కానీ లేదా లేజర్ క్లాతులు కానీ మనము లైనింగ్ అనేది జాయింట్ చేసినప్పుడు లైనింగ్ సపరేట్గా పై క్లాత్ సపరేట్గా మనకు జాయింట్ అవుతూ ఉంటాయి. అలా జాయింట్ చేసినప్పుడు మనం వేసుకున్నామంటే పై క్లాత్ సపరేట్గా లోపల క్లాత్ సపరేట్గా ఊగుతూ ఉంటాయి. అలా మనము కాకుండా ఎలా మనకు జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి క్లాతులకి లైనింగ్ అనేది సరిగా అతకదండి. చూడండి, ఇది బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇలాంటి స్టిఫ్ క్లాతులకి మనము లైనింగ్ అనేది వేసినప్పుడు సపరేట్గా కనపడుతూ ఉంటాయి. మనము డాట్స్ వేసినప్పుడు కూడా మనకు గోడలాగా వస్తూ ఉంటుంది. మనము కాటన్ క్లాతులైనా లేదా ఫ్యాన్సీ క్లాతులైనా మనము ఈజీగా జాయిన్ చేసుకోవచ్చండి. ఇలాంటి క్లాతులు వచ్చినప్పుడైతే పాపం కొత్తగా నేర్చుకునే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పి కుడుతూ ఉంటారు. అలా ఇప్పి కుట్టే వాళ్ళకే ఈ వీడియో అండి. వచ్చిన వాళ్ళు అయితే ఏదో ఒక విధంగా కుట్టేస్తారు. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి క్లాతులు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరైతే ఒక రోజు కూడా ఒక బ్లౌజ్ కుడతారండి. మనం జాయింట్ ఒకటి మనం కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, అలా చేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మనం అంతా సమానంగా ఈ క్లాతులు అయితే మనము ఎక్కడ క్రాస్ అంతా లేకుండా మనము నీట్గా కట్ చేసుకోవాలండి. మనం నీట్గా కట్ చేసుకుంటేనే పై క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు మనకు నీట్గా వస్తుంది. లైనింగ్ కట్ చేసుకొని దీనిపైన ఇలా వేసేసి సమానంగా అంతా ఇలా వేసేసుకొని, మీకు జారిపోతుంది అనుకుంటే పిన్ను లాంటిది పెట్టేసుకోండి దీనిపైన కూడా. లేదు అనుకుంటే మామూలుగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే దీనికి డిజైన్ ఇచ్చాడండి. మనం కట్ చేసింది కరెక్ట్గా సరిపోయింది. కొన్నిటికైతే కొంచెం నెక్ అనేది కొంచెం చిన్నది పెట్టుకునే వాళ్ళకి పైకి వస్తుంది. దీనికైతే ఎంతైతే మనకు వర్క్ ఇచ్చారో అంతవరకు ఆ లెంగ్త్ అనేది కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ అయితే మనకి హ్యాండ్స్ ఈ సైడే ఇచ్చారండి. ఇవి మనకి చిన్న హ్యాండ్స్ అయితేనే సరిపోతాయి. మనం కట్ చేసే హ్యాండ్ అయితే 4.5 ఇంచులేనండి. చాలామంది పొడవు హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు కదా. మీరు ఫస్ట్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత చెప్పారంటే చాలామంది ముందు చెప్పలేదని అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్లాతులు మీకు వర్క్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసుకొని చెక్ చేసుకొని వాళ్ళకి ముందే చూసి చెప్పారంటే కరెక్ట్గా ఉంటుంది. లేకుంటే జాయింట్ పడుతుందండి. ఎడమ సైడ్ అయితే జాయింట్ వస్తే పర్వాలేదు, కుడి సైడ్ జాయింట్ వచ్చిందంటే మనకు బాగుండదు, వికారంగా ఉంటుంది. అందుకని మీరు ఇలాంటి క్లాతులు వర్క్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఒకసారి చూసేసుకొని కస్టమర్కి చెప్పారంటే వాళ్ళు పొట్టి హ్యాండ్స్ కావాలంటే పొట్టి హ్యాండ్సే వస్తాయండి. దీనికి పొడవు హ్యాండ్స్ అయితే రావు. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా మనం అంతా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఇలా మొత్తం పరిచేసి లోపల సైడు లైనింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. లైనింగ్ వేసేసుకొని కరెక్ట్గా అంతా సమానంగా ఎక్కడ మనకు ఎక్స్ట్రా రాకుండా, మనము పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసాం కాబట్టి అది ఎలా ఉందో మనం ఎంత ఎక్స్ట్రా కట్ చేసామో మనం కట్ చేసేటప్పుడు గమనించుకొని ఉంటాము. దాన్ని ఇలా కరెక్ట్గా వేసేసి అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలండి. ఎక్కడ మనం పొరపాటు చేసినా మనకు గోడలాగా వచ్చేస్తుంది. ఆ గోడ అనేది మనము బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అంతా మనం ఇలా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా పిన్స్ లాగా పెట్టేసుకుందాము. మీకు ఏ గుండు సూదులు ఉంటే గుండు సూదులు, ఇలా పిన్స్ ఉంటే పిన్స్, ఏవైనా సూదులు కానీ ఏవైనా మనకు జరగకుండా ఉండేదానికేనండి మనం ఏవైనా ఇలా పెట్టేసుకోవాలి. నేనైతే సేఫ్టీ పిన్స్ పెట్టాను. ఇలా మొత్తం పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకు లాక్ అయిపోతుందండి. ఎక్కడ క్లాత్ అనేది జరగదు. అయినా కూడా మనకి పైన గోడ వస్తూ ఉంటుంది.
అందుకే మనము కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మనము లోపల నుంచి కుట్టుకోకూడదండి. ఏ క్లాత్ అయినా మనము ఇలా జారిపోయే క్లాతులు, లేజర్ క్లాతులు ఏవైనా ఇలా జారిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఇలా పైనే కుట్టేసుకోవాలి. పైన ఇలా కుట్టుకున్నామంటే మనకి ఎక్కడెక్కడ గూడలు వస్తున్నాయని తెలుస్తుందండి. చెయ్యి అనేది దీనిపై నుంచి పక్కకే పోకూడదండి. 2 చేతులు దీనిపైన ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఎప్పుడైతే మనం చేత్తో ఇలా గట్టిగా ఇట్లా అదుముతూ కుడతామో పై క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, చెయ్యి అనేది పక్కకే తీయకూడదు. చెయ్యి అనేది ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ చెయ్యి అనేది ఇలా పెట్టేసుకుంటూ కుట్టేసుకోవాలి. పిన్స్ పెట్టాం కాబట్టి ఎక్కడ మనకి పక్కకు పోకుండా నీట్గా వస్తుంది. చెయ్యితో మనం ఇలా అంటూనే పైన ఇలా సర్దుకుంటూనే కుట్టాలండి. చెయ్యి అనేది మనకు దానిపైనే ఉండాలి. అలా పెట్టుకొని గట్టిగా ఇట్లా అదుముతూ లాగకూడదండి. లాగితే మళ్ళీ ఈ క్లాత్ అనేది సాగుతుంది. దానిపైన ఇలా పెట్టుకుంటూ చిన్నగా నిదానంగా జాయింట్ అనేది ఎక్కడ గోడలు రాకుండా చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేసుకోవచ్చండి. ఎక్కడ మనకి ఇబ్బంది అనిపించదు. ఇలా లాక్కుంటూ ఎక్కువ లాగకూడదండి. అలా చిన్నగా అట్లా సర్దుకుంటూ ఇలా సర్దినప్పుడు ఎక్కడైనా గోడలు అలాంటివి వచ్చినా కూడా సర్దినప్పుడు మనకు లైనింగ్కి సెట్ అయిపోతాయి. ఇట్లా సర్దుకుంటూ కుట్టుకోవాలి. చేత్తో అట్లా అనాలండి. లేదు మనం లాగామంటే మనకి అలా సర్దుకున్నామంటే ఎక్కడ మనకు గోడలు అనేవి రాకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు. కుట్టేటప్పుడే మనము నిదానంగా నీట్గా జాయింట్ చేసుకున్నామంటే కుట్టేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్టే కొంచెం నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కుట్టేసుకుంటాము. చాలామందికి ఇలా క్లాతులు చాలా కష్టంగా ఉంటాయండి కుట్టేదానికి. ఇలా మీరు జాయిన్ చేసుకున్నారంటే ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. ఇలా సర్దుకుంటూ చేత్తో ఇలా అనుకుంటూ కుట్టేసామంటే చూడండి, ఎక్కడ మనకు గోడ అనేది రాకుండా లైనింగ్కి పై క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనం ఎంత తీసినా కూడా అది సపరేట్గా రాదండి. బ్యాక్ పార్ట్కి అయితే అలా పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే ఏదో ఒక సైడు లోపల ఇలా పెట్టేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకుందాము. ఏ సైడ్ అయినా ఒక సైడు ఒక కుట్టు అనేది ఇట్లా వేసేసామంటే ఇప్పుడు లోపల పక్క లైనింగ్ పెట్టి కుట్టామండి. దాన్ని ఇలా తిప్పిచ్చేసి ఇప్పుడు పైన పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి. దీన్ని కూడా అటు చెయ్యి అనేది, ఈ ఎడమ చెయ్యి అనేది మనకి ఈ క్లాత్ అనేది 2 జాయింట్ అయ్యేదానికి ఈ చెయ్యి దానిపైనే ఉండాలండి. ఇలా సర్దుకుంటూ కుట్టేసుకున్నామంటే ఎక్కడ మనకు గోడలు అనేవి రావు. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి, ఎక్కడైనా మనకి నీట్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా మనకు గోడలాగా వచ్చిందా అని చూసుకుంటే మనకు సరిపోతుంది. మనము ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ దగ్గర డాట్స్ వేసేటప్పుడే మనకు తెలిసిపోతుందండి మనము కరెక్ట్గా జాయిన్ చేసామా లేదా రాంగ్గా జాయిన్ చేసామా అనేది అక్కడే మనకు తెలిసిపోతుంది. ఇలా మీరు కరెక్ట్గా జాయిన్ చేసుకుంటే చూడండి, బ్యాక్ పార్ట్కి కూడా మనకి ఎక్కడ గోడలు అనేది రాలేదు. ఇలా మీరు జాయిన్ చేసుకున్నారంటే ఎలాంటి క్లాత్లైనా మీకు ఇబ్బంది లేకుండా
జాయిన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి క్లాతులు అనేవి జారిపోతూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇలా పైన చేయి పెడుతూ పైన మనకు కనపడుతూ ఉన్నట్లే మనము జాయిన్ చేసుకున్నామంటే ఎక్కడ మనకు గూడలు రావు. గూడలు వచ్చేది మనకు కనపడుతుంది కాబట్టి మనం కొంచెం లాగినట్టు అలా లాగి సర్దుకొని కుట్టుకున్నామంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.